జార్జి మనందరి హీరో. ఎస్, జార్జి మన కాలపు హీరో. ఓకే, జార్జిలో అనేక లక్షణాలు మీరు చెప్పినవన్నీ ఉన్నాయి. అద్భుతంగా చదువుతాడు, అద్భుతమైనటువంటి స్పందన ఉంది, అన్యాయం మీద తిరుగుబడతాడు, కళ్ళ ముందు అన్యాయం ఉంటే రగిలిపోతాడు, దానికి తగినట్టుగా చదువుతాడు, అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు అనే విషయాలన్నీ వాస్తవమే. ఆయన ప్రతి మనిషిని పలకరిస్తాడట, ప్రతి మనిషిని పలకరిస్తాడు, పలకరించిన ప్రతి మనిషితో స్నేహం చేస్తాడు, స్నేహం చేసిన ప్రతి వాడిని బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకుంటారు, బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకున్న ప్రతి వాడిని తన భావాలకు వారసుడిగా నడుపుకుంటాడు. అంటే ఆయనకి ఎంత పొలిటికల్ పవర్, ఎంత మజిల్ పవర్, ఎంత స్ట్రెంగ్త్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉందో మనకు అర్థమవుతుంది. ఈరోజు జార్జి రెడ్డి వర్ధంతి, అంబేద్కర్ జయంతి. అంబేద్కర్ మీద కూడా సార్ చాలా విషయాలు చెప్పారు. కానీ బయట అంబేద్కర్ అంటే ఈరోజు దండలేయటం, ఈరోజు జిందాబాదులు కొట్టడం, అంబేద్కర్ మీద పూలాభిషేకం చేయటం, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేయటం, అంబేద్కర్కి జై భీమ్ నినాదాలు అప్పచెప్పడం, డీపీలుగా మార్చుకోవటం, డీపీలు పెట్టుకోవటం, ఫేస్బుక్లో పోస్టర్ చేసి కొట్టేయటం, అంబేద్కర్ను వదిలేయటం. అదేనా అంబేద్కర్ని? బయట అంతా అదే ఉంది కదా. కానీ అంబేద్కర్ అది కాదు. అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావనని చెప్పాడు. అని అంబేద్కర్ని ఇష్టపడతాం, రాముల వారి గుడికి పోయి దండం పెడతాం. ఆయన చెప్పాడు ఇది కాదురా బాబు అని చెప్పాడు. మరి అంబేద్కర్ని ఇష్టపడే వాళ్ళం మరో పక్క రాముడిని ఎందుకు ఇష్టపడతాం? అంబేద్కర్ రచన చదివిన వాళ్ళం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళం, అంబేద్కర్ భావాజాలాన్ని ప్రేమించే వాళ్ళం, వాళ్ళు రాసిన రచనలను మనం అమలు చేయాలి కదా. జార్జి రెడ్డిని ఫాలో అవుతున్న వాళ్ళం, జార్జి రెడ్డి భావాజాలాన్ని మనం అమలు చేయాలి కదా. మిత్రులారా, ఈరోజు క్లియర్గా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు ఒక విషయం చెప్పాడు, మీరు చూసింది టైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అన్నాడు. ఈ దేశం ఏం చూసింది? మణిపూర్ను చూసింది. ఈ దేశం ఏం చూసింది? ముజఫర్ నగర్ను చూసింది. ఈ దేశం ఏం చూసింది? చాలా చూసింది. ఇది టైలర్ మాత్రమే అని చెప్తుంది, ముందుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకో కర్ణాటక చెందిన బీజేపీ నాయకుడు ఏం చెప్తున్నారు? రాబోయే ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీకి వస్తున్నాయి, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు. దాచుకోకుండా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. రాజ్యాంగంలో ఏం మార్చదలుచుకున్నారు వాళ్ళు? ఈ రాజ్యాంగాన్ని మార్చదలుచుకున్నారు. ఈ రాజ్యాంగంలో ఏం మారుస్తారు వాళ్ళు? లౌకికవాదాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారు. అన్న మనం అంత ఎట్లే చెప్తామన్నా, అంత కొంచెం ఎక్కువ చేసి చెప్తామన్నా, మన కమ్యూనిస్టులు అంటేనే కొంచెం లేనిది విషయం చెప్తామన్నా. మీరు చూడండి, గత హిస్టరీలో ఈ దేశంలో గాలి నీరు కూడా వ్యాపారంగా మారతాయని మనం చెప్పాం. అప్పుడు అందరు నవ్వారు. ఇవాళ మారలేదా? ఓటు వ్యాపారంగా మారుతుందని చెప్పాం, మారలేదా? అవునా కాదా? డీమార్ట్లు వచ్చినప్పుడు, లేకపోతే షాపింగ్ మాల్స్ వచ్చినప్పుడు, ఈ షాపింగ్ మాల్ డీమార్ట్స్ వల్ల చిన్న చిన్న షాపులు ధ్వంసం అవుతుంటే మీరు అభివృద్ధి నిరోధకులు అని చెప్పారు, అన్నారు. మళ్ళీ ఇవాళ కావట్లేదా? మనం చెప్తుంది వాస్తవం ఫ్రెండ్స్. రేపు ఈ ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి వస్తే జరగబోయేది ఏంటో తెలుసా? 1800 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం వరకు ఈ దేశంలో కొన్ని చట్టాలను రద్దు చేశారు, కొన్ని విధానాలని. నరబలిని నిషేధిస్తూ చట్టం చేశారు. అంటే ఒక మనిషిని గుడి నిర్మాణం అప్పుడు గొంతు కోసే సిస్టమ్ ఉండే మన దేశంలో. నరబలిని నిషేధించారు, బాల్య వివాహాలు నిషేధించారు, సతీ సహతి సగమనాన్ని నిషేధించారు. ఇంట్లో పోతే అసమానతను అంటే అంటరానితనాన్ని నిషేధించారు, మాతంగి లాంటి వ్యవహారాన్ని నిషేధించారు. ఇట్లా చాలా తప్పుడు పద్ధతులన్నీ చట్టాల రూపంలో నిషేధిస్తూ వచ్చారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే మనం ఏం తినాలో, ఏం బట్టలు కట్టుకోవాలో వాళ్ళే చెప్తారు. కర్ణాటకలో హిజాబుద్దన్ గొడవ చేశారా? చూసాంగా. మన బట్టలు మన ఇష్టం అనుకున్నాం,
ఎవడి బట్టలు వాడి ఇష్టం కదా. రేపు వాళ్ళు చెప్తారు ఇవాళ కాశీలో పోలీసుల డ్రెస్ ఏంటో తెలుసా మీకు? పోలీసుల డ్రెస్ ఏంటి? కానీ ఇవాళ కాశీలో పోలీసుల డ్రెస్ తెలుసా? ఇవాళ మార్చారు, కాషాయం డ్రెస్ మార్చేశారు. గుజరాత్ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడింగ్ వచ్చిన తర్వాత, బీజేపీ గెలిచిన తర్వాత ఓ 2 ఎమ్మెల్యేలు వాళ్ళ ఊళ్ళో ఉన్న చికెన్ షాపులు బంద్ చేయించారు. ఇప్పుడు దాకా ఈ దేశంలో ఎవడు నేరం చేసినా ఒకే చట్టం మనందరినీ శిక్షిస్తుంది. నేను హత్య చేసినా, నువ్వు హత్య చేసినా, ఇంకెవడు హత్య చేసినా ఒకే నేరం, అందరికి ఒకటే నేరం, ఒకటే చట్టం ఉండే మనకి ఇప్పుడు. కానీ రేపు వాళ్ళు ఏం చేస్తారు సార్? బ్రాహ్మణులు ఉత్తములు, వాళ్ళు జైల్లో ఉండటానికి వీళ్ళని చెప్తారు. నిస్సిగ్గుగా చెప్పారు. మొన్న చెప్పలేదా? ఒక ముస్లిం మహిళ మీద 16 మంది అత్యాచారం చేస్తే వాళ్ళకి జీవిత ఖైదీ పెడితే 5 సంవత్సరాలు రిలీజ్ చేసి వాళ్ళు ఊరేగించి ఇంట్లో తీసుకొచ్చి ఒక బీజేపీ ఎమ్మెల్యేని అడిగితే, ఎందుకయ్యా ఊరేగింపు చేస్తారు? వీళ్ళ గణకారం ఏం చేశారంటే వీళ్ళు బ్రాహ్మణులు ఉత్తములు, వీళ్ళు జైల్లో ఉండకూడదని చెప్పారు. 8 ఏళ్ల పాపని గుడిలో పూజారి అత్యాచారం చేస్తే, 8 ఏళ్ల పాపని గుడిలో అత్యాచారం చేస్తే ఆ పూజారికి మద్దతుగా 1000 మందిని ర్యాలీ చేశారు. చూడలేదా మనం? రేపు ఇవన్నీ చట్టం కావని అనుకుందామా? రేపు ఈ దేశంలో హిందూ మతం, ముస్లింలు, హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం అందరూ సమానమే, అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కావాలని మనం మాట్లాడుతున్నాం. అరే గుళ్ళల్లో కొద్ది మందికి ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయని మనం అడుగుతా ఉన్నాం. ఇంత ఈ రాజ్యాంగం అమల్లోకి ఉంటేనే మన రాష్ట్రపతి ముర్ముని పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవలేదు. ఎందుకు పిలవలేదు? అంతకుముందున్న కోవిడ్ ఆయన ఒక గుడిలోకి లోనకు పోనీకపోతే మెట్ల మీద కూర్చొని పూజ చేశాడు. చూసారా? అంటే ఈ చట్టం తప్పని మనం అంటున్నాం. మేము గుళ్ళల్లోకి పోవాలి, మేము బళ్ళల్లోకి పోవాలి, మాకు ఈక్వల్ రైట్స్ కావాలి అని మనం మాట్లాడుతుంటే ఈ రాజ్యాంగం వల్ల వీళ్ళకి గొంతు వస్తుంది. ఈ రాజ్యాంగాన్ని తీసిపారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవేమీ నేను కొత్తగా చెప్పట్లేదు. మీరంతా పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత ప్రమాదం. మనం ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నామంటే ఫాసిస్ట్ పగడ నీడన మనం ఉన్నాం. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ఈ ఎన్నికల్లో ఫాసిస్టులు తిరిగి ఎన్నికైతే, ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం మళ్ళీ గనక మోడీ నాయకత్వాన్ని గనక వస్తే ఈ దేశంలో స్వతంత్ర వ్యవస్థలు ఏమీ ఉండవు అన్న విషయాన్ని మనందరికీ కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఓటు కొనుక్కోవడం కోసం డబ్బులు పెట్టారు, మతాన్ని వాడారు, కులాన్ని వాడారు. కానీ మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక మున్సిపాలిటీలో కలిసి పోటీ చేశాయి మిత్రులారా. ఏ ఊరది? ఆ ఊళ్ళో వీళ్ళిద్దరికి 20 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కి, ఆప్ కి. చండీగఢ్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఆప్ కి, కాంగ్రెస్ కి 20 ఓట్లు వచ్చాయి, బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి. 6 ఓట్లని ఎలక్షన్ ఉన్న పీఓ కొట్టేసి 20 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ అభ్యర్థిని తీసుకుపోయి గద్దె మీద కూర్చోబెట్టాడు. అంటే వ్యవస్థలు ఎంత నిస్సిగ్గుగా, అంటే ఓటు కోసం అన్ని చేస్తారు. ఒకవేళ ఓడిపోతే పీఓలుగా ఉన్న వారికి డబ్బులు ఇచ్చి నయానో భయానో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేని తీసుకొచ్చి బీజేపీలో చేర్చుకున్నారు. కాబట్టి రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే, ఫాసిస్టులు అధికారంలోకి వస్తే ఈ కనీస ప్రజాస్వామ్యం కూడా ఉండే అవకాశం లేదన్న విషయం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి దీనికి చెందిన ఈ విషయాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో జార్జి రెడ్డి వారసులుగా, నిజమైన ప్రజాస్వామిక ప్రేమికులుగా, ఈ దేశంలో విద్యార్థులుగా, అన్ని సర్వమత సమానత్వంగా చూసే వాళ్ళం, స్వప్రభుత్వం కోరుకునే వాళ్ళం ఉండాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఫ్రెండ్స్, గతంలో ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలన్నా విలేజ్ క్యాంపులు చేశాం, క్లాస్ టు క్లాస్ ప్రచారం చేశాం, కరపత్రాలు వేసాం, మీటింగులు పెట్టాం, పిల్లలతో మాట్లాడాం. కానీ వాళ్ళ టెక్నాలజీ అని ఒకటి మన చేతికి వచ్చింది. ఇది ఉంది కదా, ఇంటెలెక్చువల్, ఇది ఒకటి వచ్చింది కొత్తగా, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. వాడికి సమాజంలో దీంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది మనకి. కాబట్టి ఏం తెలుస్తుందో తెలియకుండా ఒక్క పవన్ కళ్యాణ్ వీడియో చూస్తే నీకు అన్ని పవన్ కళ్యాణ్ వీడియోలో వస్తాయి, ఇంకా మిగతా రావు.
నిన్ను ఎక్కడ కట్టేసింది వాడు? నువ్వు ఒక సినిమా హీరో వీడియో తీస్తే వాడు 100 వీడియోలు ఉత్పత్తి అవుతాయి, 80 వీడియోలు నీకు పవన్ కళ్యాణే వస్తాయి. ఇక నీకు సమాజంలో జరుగుతున్న చర్చ అంతా నీ దగ్గరికి రాదు. కాబట్టి ఈ టెక్నాలజీని కూడా మనం వాడుకొని మనందరం సమాజానికి బోధించే పని మనం చేయాలి. రేజింగ్ వాయిస్